నిర్గమకాండం లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగల వానికి గుడ్డితనము కలుగు చేసి నీతిమంతుల మాటలకు అపార్థం అంత వద్దు. లంచము తీసుకొనకూడదు అని దేవుడు చెప్తున్నాడు. చాలామందికి ఉద్యోగాలు పనిచేసినప్పుడు నేను ఉద్యోగం ప్రభువు నమ్మనప్పుడు నాకు యూనియన్ నాయకుడిని కాబట్టి ఎంతోమందికి ఉద్యోగాలు వేయించిన పవర్ నాకు ఉంది. అలాంటప్పుడు ఎంతోమంది ఉద్యోగాలు వేయడానికి లంచాలు నాకు ఇచ్చారు, నేను పుచ్చుకున్నాను. ఒకసారి ఒక ఉద్యోగం వేయడానికి 5 సిమెంట్ బస్తాలు అప్పు ఇచ్చాడు, అది ఇంటికి ఇచ్చాడు. అప్పుడు ప్రహారీ కూడా కడుతున్నాను ఇంటిది మద్దిలపాలెంలో. అవి ఎప్పుడే తీసుకున్నాను, అప్పుడే ప్రభువులోకి వచ్చాను. అప్పటి నుంచి నా ఇంటికి చాలా ఇబ్బందులు వచ్చాయి, అప్పులు పెరిగిపోయాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, రోగాలు ఎక్కువైపోయినాయి, శాంతి లేదు, నెమ్మది లేదు. ప్రభువులోకి వస్తున్నాను. అప్పుడు ఓ దైవజనుడు చెప్పాడు, లంచం తీసుకోవడం వలన ఇవన్నీ వస్తాయి. ఆఖరికి ఏమైంది, లంచము తీసుకున్న సిమెంట్ బస్తాలతో ఆ గోడ కట్టాను. అంతవరకు మెయిన్ బిల్డింగ్ అంతా సొంత బిల్డింగ్. ఇక్కడ 3 ఎకరాలు ఉండేది, 3 ఎకరాలు అమ్మేసి ఆ ఇల్లు కట్టాను. గోడ మాత్రం లంచం తీసుకున్న సిమెంట్ బస్తా 5 బస్తాలు, మిగతా బస్తాలతో పాటు ఇది బస్తా పడ్డా. అక్కడి నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎందుచేత దేవుడు ఏమన్నాడు, లంచము తీసుకొనకూడదు. లంచము తీసుకోవడం వలన అది శాపం. ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ జీతం ఇస్తున్నారు, ఆ జీతం ఒకటి కరెక్ట్. నేను బ్యాంకులో పనిచేసినప్పుడు మేనేజర్గా ఉన్నప్పుడు నా కంట్రోల్లో ఎన్నో పుస్తకాలు, పెన్నులు, పేపర్లు ఉంటాయి. ప్రభు నమ్మకం అనుపు అది పుస్తకాలు ఇంటికి పట్టిపోయేవాడు. ప్రభు నమ్మిన తర్వాత ఒక తెల్ల కాగితం కూడా ఎవరికైనా ఉత్తరం రాయాలంటే 10 పైసలు ఉండేప్పుడు బయట తెప్పించుకొని తావు. బ్యాంక్ టైం అయిన తర్వాత సొంత పెన్నుతో, సొంత పేపర్ని ఉపయోగించి ఉత్తరం రాసుకునేవాడు. అది కూడా లంచమే. నేను పనిచేస్తుంది బ్యాంకులో ఉన్న పేపర్లు ఇష్టానుసారం వాడడానికి కాదు, పెన్నులు ఇష్టానుసారంగా వాడడానికి కాదు. ఇవన్నీ దేవుని దృష్టిలో పడిపోతాయి. దానివల్ల నాకు నా పిల్లలకు ఆశీర్వాదం ఉండదు. వెంటనే అలా చేశాను. ఇంచేదంటే బ్యాంకు వాళ్ళు నాకు ఒక తెలుగు పేపరు, ఇంగ్లీష్ పేపర్ ఇస్తారు. ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు పేపర్లు ఇచ్చేవారు. బ్యాంకు రూల్ ప్రకారంగా ఆ పేపర్లో నెలకి అమ్మేస్తాం. కిరాణా కొట్టువాడికి కేజీ 3 రూపాయలు 4 రూపాయలకి అమ్మేస్తాం. అవి అంతా అమ్మిన తర్వాత ఆ డబ్బులు బ్యాంక్ కట్టాలి. అదే రూలు. అమ్మ సెల్ ఎవరో వాగుతుంది, ఆపండి అమ్మ. బ్యాంకులు ఎవరో కట్టరు. నేను ఒకసారి కట్టిన తర్వాత ప్రభు చెప్పారు, ఆ సొమ్మును రూల్ ఉంది కదా కట్టాను ఒక మాట అని. వాడు పేపరు ₹10 అనుకొని, 2 పేపర్లు రూపాయి అనుకొని, మరి 30 రోజులైతే 30 రూపాయలు, 31 రోజులైతే 31 రూపాయలు బ్యాంకుకు రిటైర్ అయ్యేవారు కట్టుకొచ్చారు. మా రీజనల్ మేనేజర్ పిలిచి అన్నారు, రమణరావు గారు పేపర్ డబ్బులు కొడుతున్నారేటని. నేను ప్రభువుని నమ్ముకున్నానండి,
కాబట్టి మరి కట్టాలి, లేదా దేవుడిని లెక్క చెప్పుకోవాలి. బ్యాంకు రూల్ ఉందా లేదా, ఆ పేపర్ డబ్బులు అమ్మి కట్టాలి ఉందన్నాడు. అది నేను చేస్తున్నానండి. చెయ్యకపోతే నేను నరకాన పోతాను, నా ఆత్మ నరకాన్ని పోద్ది. అలాగా అతను సువార్త అందించాను. అలా రిటైర్ అయ్యే వరకు కూడా ఒక్క పైసా కూడా తప్పు లేకుండా బ్యాంక్ కట్టుకొని వచ్చాను. ఏం చేద్దంటే ఇప్పటికీ ఈశ్వర్ అనే చోడవరంలో నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు అప్పుడు అకౌంటెంట్ని కాలుకి చెప్పు ఖర్చేసింది. ఏదో చెత్త చెప్పులు కొనుక్కున్నాను, 10 రూపాయలు 20 రూపాయలు. దాన్ని కాటు వేసేసింది. ఇలా ఎంత పొంగిపోయింది కాలు, మొదటి నుంచి చివరి దాకా సెప్టిక్ అయిపోయింది. అతను బ్యాంకు మీద రన్నారు, ఈశ్వర్ గారు, రమణరావు గారు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, బాగా వాసిపోయింది, కాలు తీసేస్తారు, సెప్టిక్ అయిపోయింది. లేదండి, నేను మందులు వాడినండి, నేను చూడండి. అలా అప్పుడు 104 జ్వరం. జ్వరంతోనే బ్యాంక్ వెళ్ళేవాడిని. అలా చూస్తున్నారు, వారం రోజుల్లో అది తగ్గిపోయింది. వెంటనే ఇదేంటంటే బాగా మందు లేకుండా తగ్గిపోయింది అంటేనండి యేసు ప్రభు శక్తి అటువంటిది. అక్కడ దేవుని నామన మహింపరచడం జరిగింది. అది మనం ఉన్నామంటే మన వలన ఇది పక్కోడు మారాలి. మన వలన ఇది క్రైస్తవ మతం కాదండి. మతంలో జాయిన్ అవ్వకుండా ఎవరు, మతంలో ఉన్నవారు అందరూ నరకంలో పోతారు. నేను మతం కాదు, మార్గంలో నడుస్తున్నాను, మిమ్మల్ని మార్గంలో నడిపిస్తున్నాను. నేనే మార్గము అనడలేదా ఆయన? మార్గం నేనే మతం అనలేదు. మార్గం, సత్యం, జీవం. కాబట్టి క్రైస్తవులు నిజంగా క్రైస్తవులే ముందు నరకానే పోతారు. చర్చికి వెళ్ళి వేషధారణ జీవితం, పాటలు పాడుతారు, మరి చక్కగా చేస్తారు అన్నీ, మరి చివరికి చచ్చిపోతే నరకంలో పోతారు. వారి జీవితము దేవుని దృష్టిలో అపహాస్యముగా ఉంది. పలాస స్టేట్ బ్యాంకులో మరి నేను ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేశాను. అంటే 25 లక్షల వరకు లోన్స్ ఇవ్వచ్చు, నా పవర్స్ ఉంటాయి. వెళ్ళిన కొత్తలో చాలామంది వచ్చారు, వాళ్ళకి ఇంటికి వచ్చేసేవారు ఇంత జీడిపప్పు ప్యాకెట్లు పట్టుకొని. అక్కడ 125 జీడిపప్పు ప్యాకెట్లు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. అక్కడ మా స్టేట్ బ్యాంక్ తాలూకు 100 కంపెనీలు, 100 కంపెనీలకి నేను యజమాని, అధికారి. ఒక కంపెనీకి 25 లక్షలు ఇవ్వచ్చు, పవర్స్ ఉండండి. అయితే మరి రేపు లోన్ ఇస్తాననగా మా ఇంటికి ఇంత జీడిపప్పు ప్యాకెట్లు పట్టుకొచ్చేవారు. వాళ్ళు కూర్చోబెట్టి ఏడు బాబు అంటే మరి వెళ్ళి ప్రేమతో తెచ్చావనేవారు. ఎలా నీకు నాకు పరిచయం, లోన్ ఇస్తాను కూడా పరిచయం అయింది కదా బాబు, నా స్నేహితుడు కాదు, మీరు కస్టమర్, బ్యాంక్ కస్టమర్. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, లంచం తీసుకోకూడదు అని చెప్పాను. అంటే మరి ఏదో ప్రేమతో ఇస్తున్నామన్నా. అయితే నేను ప్రేమతో ఇస్తున్నావు, తీసుకుంటాను, లోన్ ఇవ్వనన్నాను. అమ్మ అది ఎలాగన్నారు? అందుకనేది ఇస్తున్నారు, ఇది లోను కొరకు ఇస్తున్నారు కానీ అది లంచం. లంచగొండలు గుడారము కాల్చివేయబడి, దీనివల్ల నా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. తల్లిదండ్రులకు పాప శాపాలు పిల్లల మీద వెళ్ళిపోతాయి. నేను తీసుకోలేని వెళ్ళిన కొత్తగా 3 నెలల వరకు కూడా ఇంత ప్యాకెట్లు పట్టుకొచ్చేవారు. అలాగ జరిగింది. ఒకసారి ఒక నక్సలైట్ వచ్చాడు, నా టేబుల్లో కత్తి పెట్టాడు ఇలాగ. నా బ్యాంక్ హాల్ పెద్దది, చాలామంది ఉన్నారు, స్టాఫ్ చెప్తున్నారు వాడు నక్సలైట్ అని. నక్సలైట్ నన్నేం చేస్తాడు, వాడు మనిషే కదా.
నేను పెద్ద నక్సలైట్, నాలో ఉన్నవాడు పెద్ద నక్సలైట్ ఉన్నాడు. ఎవరు చెప్తా ఉంటే అసలు నిజంగా కత్తడి కొత్త ఏమంటారు. అప్పుడు ఏం బాబు కత్తి పెట్టి పెట్టాను, నాకు లోన్ ఇస్తావా ఇవా అన్నాడు. మర్యాద లేదు, ఇస్తావా ఇవా అన్నాడు. లోన్ కత్తేది బాబు, కత్తీసే నీకు లోన్ ఇస్తానన్నా. నాకు అర్థమైపోయింది ఆడి సంగతి. ఆడి పేరు కృష్ణారావు, ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. అలాగే నాకు అప్పుడు గ్రామోదయ పథకం అని ఉండేది. 10th పాస్ అయితే 25,000 లోన్ ఇవ్వాలి, గవర్నమెంట్ రూల్. ఆ లోను ఆ పథకం కింద లోన్ ఇవ్వడం, అలాగే ఇస్తాను, రేపు రాను, అదేది కాగితాలు పట్టరాను. తెచ్చాడు. అది ఎక్కడ పెడతాను, పలానా దగ్గర పెడతాను. దాని హౌస్ రెంట్ కాగితం పట్టరావాలని, అది రెంట్ పట్టడానికి రెంట్ ఫారం ఇచ్చాను. ఆ ఇల్లీగల్ ఓనర్ అతను ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ, మా బ్యాంక్ డాక్టర్ గారు, అందరు ఇల్లు పట్టరాను. 4-5 రోజులు పడుతుంది అనుకున్నా. వీళ్ళు గంటలో తీసాడు. అక్కడ కూడా కత్తి పెట్టాడు డాక్టర్. అది తెలుసు, ఏరా కృష్ణారావు ఏరా అంటాడు డాక్టర్ గారు. నక్సలైట్ అని తెలుసు. అగో నాకు ఆ ఫీల్డ్ ఆఫీసర్ గాడు ఇలాగే పేపర్ మీద అగ్రిమెంట్ సంతకం పెట్టమన్నాడు. పెట్టమన్నాడు. నీకెందుకు పెట్టండి రా అక్కడ ఆడు బాగా వాడిది. డాక్టర్ గారు చంపేస్తాడని భయం. ఒక గంటలో తెచ్చాడు. నేను స్టన్ అయిపోయాను. ఇది అప్పుడు తెచ్చాడు. ఇంకేటిది ఏమో కావాలి చెప్పండి అన్నాడు. ఇప్పుడు రండి అన్నాడు. నేను లోన్ ఇస్తాను, 7 ఏళ్ళకు పెడతావు. రిక్షా అసెంబ్లీ యూనిట్ అండి. రిక్షా పార్ట్లు తెచ్చి రిక్షాలు అసెంబ్లీ చేసి తయారు చేసి అమ్ముతాడు. విజయనగరంలో రెస్కో కంపెనీ ఉండేది. ఆ కొటేషన్ పట్టరామన్నాను, తెచ్చాడు. 4-5 సార్లు తిప్పాను. ఈ 4 రోజులు 5 రోజులు తిప్పిన తర్వాత నా ప్రేమ చూపించాను. ఇసుక్కోలేదు, కసురుకోలేదు. ఆఖరికి లోన్ ఇచ్చాను 25,000. పలానా రూమ్లో పెడతాను పెట్టాడు. సామాన్ తెచ్చాడు. తెచ్చిన తర్వాత అది చూశాను. ఒక వారం రోజులు ఇచ్చాడు. మళ్ళీ షాప్ మూసాడు. సామాన్లని అమ్మేశాడు. నాకు అక్కడ దొరకడం. లోన్ నేను ఇచ్చాను, నాకు పట్టుకుంటుంది బాగా. ఆడెక్కడో నేను కొండల్లో ఇల్లు, నక్సలైట్ కదా. ఆయన వెతికి మొత్తం పట్టుకున్నాను. నేను వదలను కదా. ఆడికంటే పెద్ద నక్సలైట్ నా దగ్గర ఉన్నాడు. నాతో వస్తున్నప్పుడు ఆయన వెళ్ళి పట్టుకున్నాను. ఏరా కృష్ణారావు ఇక్కడ మూసాడు దుకాణం. ఏం అవ్వట్లేదండి, అమ్మేశాను. డబ్బులు వేయరాను, ఖర్చు అయిపోయినాయని. కొన్ని ఖర్చు అయిపోయినా కానీ రోజు నీతో ఫ్రెండ్షిప్ చేయాలి, నాకు సార్ కనబడి రోజుకోసారి అన్నాడు. ఎందుకంటే లేదు అంటే నాకు ప్రేమరా, ఐ లవ్ యూ, నేను రాను. అలాగే డబ్బులు అడగరు కదా. ఇచ్చా డబ్బులు అడగను, నీకెందుకు డబ్బులు, నేను 10,000 పోయింది అనుకున్నాను నేను. అలాగా ఫ్రెండ్షిప్ చేశాడు. చేయగా ఫ్రెండ్ అయిపోయాడు. క్రీస్తు ప్రేమను చూపించాను. ఒరే నువ్వు 25,000 కట్టవసరం లేదు, అలాగని అలా ఫ్రెండ్ అయిపోయాడు. నాకు విజయనగరం ట్రాన్స్ఫర్ అయిపోయింది. వాడు స్వయంగా వచ్చి లారీ సామాన్ ఎక్కించి విజయనగరంలో ఇంట్లో దింపి రాత్రి మాతో పడుకొని తెలవాజా వెళ్ళాడు. నక్సలైట్. చెప్పకూడదు దేవుడికి. అంతగా మారాడు. ఎందుకనగా లంచగొండుల గుడారము కాల్చేవాడు నన్ను వాచ్ చేశాడు. ఈ ఫీల్డ్ ఆఫీసరు లంచాలు తీసుకుంటాడా, ఏం చేస్తాడా. ఇంతకుముందు అందరూ తీసుకునేవారట. 10% అట, లెక్కిస్తే 10,000 అట. అది అందుచేత లంచగొండోలు కూడా తర్వాత చదువు
లంచాలు తీసుకోవడం వల్ల శాపం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనము. నీవు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏదైనగా లంచం 4 దేవాని గొప్ప కార్యములను మరింతగా స్తుతించెదను. లంచం పుచ్చుకోవడం వల్ల ఆశ్చర్య క్రియలను మనం చూసారు పాడి